కాకినాడ నగరంలో అన్నా క్యాంటీన్ ప్రదేశాలను కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తదితర అధికారులు పరిశీలన చేశారు. అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు మంగళవారం కాకినాడలోని అన్నా క్యాంటీన్ పాత భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన అన్నా క్యాంటీన్ కి సంబంధించి టెండర్లను పిలవడం జరుగుతుందన్నారు. టెండర్లు పూర్తి చేసి 25వ తేదీన పాటదారులకు అప్పగించడం జరుగుతుందన్నారు. కాకినాడ నగరంలో 5 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోటు క్లబ్బు, కొండయ్యపాలెం, రాజా ట్యాంకు, సంత చెరువు, అమ్మమ్మ ఘాటి సెంటర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో 5 అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15 నుంచి తెరవడానికి గాను ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా ఏవైతే రిపేర్స్ ఉన్నాయో రిపేర్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా వార్పుల బేస్ మీద టేకప్ చేస్తున్నాం. ఆల్రెడీ లోపల ఏదైతే ఇన్ఫ్రా వర్క్ ఉందో దానికి సంబంధించి టెండర్స్ కూడా ఫిల్ చేయడం జరిగింది. 19వ తారీఖున టెండర్స్ ఓపెన్ చేసి 20వ తారీఖు నుంచి వర్క్ అనేది రాత్రింబవల్లో పనిచేసి వచ్చే 20 డేస్లో ఆగస్టు 10వ తారీఖులో 100% హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆ రోజుకల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాం. సిటీలో మిగతా దగ్గర బోట్ క్లబ్ కానీ, అన్నమ్మ ఘాటి కానీ, అదేవిధంగా సంత చెరువు కానీ, అలాగే మన వివేకానంద పార్క్ దగ్గర ఉంది కానీ, ఈ విధంగా ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఈ 5 కూడా ఆ రోజు స్టార్ట్ చేయడానికి ఇంతకు ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి గాను త్వరితగతిన వర్కులు పూర్తి చేయడానికి ప్రతి అన్నా క్యాంటీన్ ఇక్కడ డిఈ స్థాయి అధికారి లేదా ఏఈ స్థాయి అధికారిని డెడికేటెడ్ ఆఫీసర్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు రాత్రింబవళ్ళు వచ్చి కూర్చొని పనిచేసి ఆగస్టు 10వ తారీఖు ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి తగ్గ ఏర్పాట్లు ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పాటు అంతా హ్యాండ్ ఓవర్ చేయడానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడి నుంచి మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకుని తెలియజేస్తారు. అది ఏజెన్సీకి ఏదో ఒక ఏజెన్సీకి వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నాం. ఏజెన్సీ ద్వారా వాళ్ళు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. మేము అన్నా క్యాంటీన్కి సంబంధించి ఇన్ఫ్రా రెడీ చేసి పూర్తిగా సంసిద్ధం చేసి అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గ విధంగా చర్యలు తీసుకుంటాం.